పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏర్పడ్డ చమురు సంక్షోభ సమయంలో భారత్కు నిజంగా ఇది శుభవార్తే. చమురు రవాణాకు ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో భారత్తో సహా ఎన్నో దేశాలు ఈ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో అండగా ఉన్నామంటూ భరోసా ఇచ్చింది మన మిత్రదేశం రష్యా. ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచడానికి ముందుకు వచ్చింది. భారత పర్యటనలో ఉన్న రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోవ్ బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, జాతీయ సలహాదారు అజిత్ దోవల్ రష్యా ఉప ప్రధానితో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్కు కావలసిన ముడి చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాను మరింత పెంచుతామని డెనిస్ మాంటురోవ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భారత్కు ఇంధన, ఎరువులు వంటి కీలక రంగాలలో రష్యా సహకారం పెంపొందించే దిశగా చర్చలు జరిపారు. 2025 చివరి నాటికి ఖనిజ ఎరువుల సరఫరాను రష్యా 40% పెంచిందని, ఈ ఉత్పత్తి కోసం భారత్ అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉందని మాంటురోవ్ చెప్పారు. కార్బమైడ్ ఉత్పత్తి కోసం ఉమ్మడి ప్రాజెక్టును కూడా ఇరుపక్షాలు అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. భారత్కు మరింత చమురు, సహజ వాయువును సరఫరా చేసేందుకు రష్యా సిద్ధంగా ఉందని మాంటురోవ్ వెల్లడించారు. మాంటురోవ్తో సమావేశం అనంతరం జయశంకర్ మాట్లాడుతూ వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, ఎరువులు, కనెక్టివిటీ, మొబిలిటీ రంగాలపై ఇరు దేశాలు పరస్పర సహకారం దృష్టి సారించాయన్నారు.